నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. సో ఈ వీడియోకి వచ్చేసరికి మనము కంప్లీట్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అంటే మనకు ఎగ్జామ్లో ఉన్నటువంటి మెయిన్ సిలబస్ ఏంటిది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ తరఫున రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఈ నోటిఫికేషన్ మొత్తం కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. అయితే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో మనకు నవంబర్ 22వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలవడం జరుగుతుంది. చివరి తేదీ డిసెంబర్ 14వ తేదీన ముగియడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీటికి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయినట్లయితే అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఒకసారి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఆ విధంగా తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకు ముందుగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి టైర్ 1, ఆ టైర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత తుది ఎంపికలో దశగా మనకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా కొంతవరకు నిర్వహించేటువంటి అవకాశం దీంట్లో ఉందన్నమాట. సో ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్ దీంట్లో. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి టైర్ 1, టైర్ 2 అని చెప్పుకున్నాం కదా. మనకు టైర్ 1లో వచ్చేసరికి 100 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా టైర్ 2కి వచ్చేసరికి 50 మార్కులే ఉంటుంది. ఈ 50 మార్కులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్ నుంచి డిస్క్రిప్టివ్ టైప్లో మనకు క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. సో అది మాత్రమే ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనము టైర్ 1 సంబంధించినటువంటి సిలబస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఓవరాల్గా మనం ఇందాక చెప్పుకున్నాము టైర్ 1 అనేది 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుందని చెప్పి 100 ప్రశ్నలు అడగడం జరుగుతుందని చెప్పి. దీంట్లో మనకు సిలబస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి గ్రామర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు, అంటే అత్యధికంగా మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఆర్థమెటిక్ నుంచి 20 మార్కులు ఉంటుంది. రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి మరో 20 మార్కులు, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మరో 20 మార్కులు అనేది మనకు కేటాయించడం జరిగింది. సో వెయిటేజ్ ప్రకారమే మార్కులు మనకు అక్కడ ప్రశ్నలు వస్తాయా అంటే 1-2 మార్కులు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 20 నుంచి 22, 24 ప్రశ్నల వరకు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అది అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం. అయితే మనకు ఒకసారి సిలబస్ కంప్లీట్గా చూసినట్లయితే అత్యధికంగా మార్క్స్ ఉన్నటువంటి అంటే 40 మార్కులు కేటాయించబడినటువంటి జనరల్ అవేర్నెస్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇందులో మొత్తం జనరల్ టాపిక్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఎక్కువగా మనకు న్యూస్లో ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అంటే వార్తలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా అంటే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి సో బుక్స్ అండ్ ఆథర్స్ అంటే లాస్ట్ ఎగ్జామ్ జరిగే నాటికి 1 year ముందున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్లో మనకు జాతీయ, అంతర్జాతీయ, అదేవిధంగా భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి ఆ 1 yearలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి అంటే మెయిన్ సమ్మిట్స్ అనమాట. సో మనకు సమ్మిట్స్ కావచ్చు, లేకుంటే ఈవెంట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. వాటితో పాటుగా స్పోర్ట్స్, అదేవిధంగా వేరే ఇక వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వార్తల్లో ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, వార్తల్లో ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి విషయం. సో కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి విషయం అనమాట. కరెంట్ అఫైర్స్తో పాటు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి మనకు అటు బడ్జెట్ ఉంటుందన్నమాట. బడ్జెట్తో పాటుగా ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన టాపిక్స్, ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన టాపిక్స్ అయితే మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. జనరల్ సైన్స్ కూడా మనకు దీంట్లో కలుస్తుంది అనమాట. కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు మరో 20 మార్క్స్ తోటి ఉన్నటువంటి టాపిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనకు అర్థమెటిక్ అనమాట. సో ఈ అర్థమెటికల్ నుంచి మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి చూసినట్లయితే ఎక్కువగా మనకు నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెంబర్ సిస్టము, అదేవిధంగా డెసిమల్, ఫ్రాక్షన్స్, అదేవిధంగా HCM,
హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్స్, వేరియేషన్స్, చైన్ రూల్, రేషియో అండ్ ప్రొఫెషన్స్, యావరేజ్, లాగరిథమ్స్, అదేవిధంగా ఏజెస్ సంబంధించిన అంటే వయసు సంబంధించిన టాపిక్స్, అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అదేవిధంగా క్లాక్స్ అండ్ క్యాలెండర్, అదేవిధంగా మిక్చర్ అండ్ అలిగేషన్స్, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్స్. ఇవన్నీ నుంచి మనకు 20 ప్రశ్నలకు గాను మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీలో మనకు ముఖ్యమైన టాపిక్స్ కొన్ని కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా లీనియర్ అరేంజ్మెంట్, అదేవిధంగా కాంప్లెక్స్ అరేంజ్మెంట్, అనాలజీ, దాంతోపాటుగా నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, సింబల్స్ అండ్ నేషనల్ సంబంధించినటువంటి నొటేషన్స్ అంటారు కదా అది అనమాట. వాటితో పాటుగా ఆల్ఫాబెట్ టెస్ట్, అదేవిధంగా డాటా సఫిషియన్సీ టెస్ట్, డాటా ఇంటర్ప్రిటేషన్ టెస్ట్, లాజిక్ టెస్ట్, సిలాజిజమ్స్, అదేవిధంగా స్టేట్మెంట్ అజెప్షన్, స్టేట్మెంట్ కంక్లూజన్, అదేవిధంగా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, నాన్ వర్బల్ టెస్ట్ సంబంధించిన టాపిక్స్ కొన్ని ఉంటాయి అవి కూడా వస్తాయన్నమాట. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సిమెట్రీ, అదేవిధంగా విజువల్ అబిలిటీ సంబంధించినటువంటి టాపిక్స్, అదేవిధంగా అనాలజీ సిరీస్. సో ఈ విధంగా రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మరో 20 ప్రశ్నలకు గాను మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటి నుంచి 20 మార్కులు అని చెప్పుకున్నాం కదా. సో ఈ 20 మార్కులు దీంట్లో వచ్చేసరికి ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించిన టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, అనాలిసిస్, అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, లేకుంటే ఎర్రర్స్ కావచ్చు, ఈడియమ్స్, ఫ్రేజెస్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ టాపిక్స్, సెంటెన్స్ ఫార్మేషన్, లేకుంటే సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ అవి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. పారాగ్రాఫ్ ఫార్మేట్లో కూడా కొన్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఇంగ్లీష్ సంబంధించిన ఆర్టికల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి టాపిక్స్ నుంచి మనకు 20 ప్రశ్నలకు గాను ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఈ ఎంటీఎస్ ఏదైతే ఉందో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది 100 మార్కులకు గాను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మీకు పేపర్ 2 ఏదైతే ఉందో అంటే టైర్ 2 ఏదైతే ఉందో టైర్ 1 క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు టైర్ 2 అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి మొత్తం కాంప్రిహెన్షన్ సంబంధించినటువంటి ప్యాసేజ్లు ఉంటాయి, దాంతోపాటుగా రీరైట్ సంబంధించిన ప్యాసేజ్లు ఉంటాయి. అదేవిధంగా ప్యాసేజ్లో పారాగ్రాఫ్లో రాయాల్సి ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ టెస్ట్లోనే ఉంటుంది. అది 50 మార్కులకు మనకు ఇవ్వడం జరిగింది. అది కేవలం ఇంగ్లీష్ నుంచి మాత్రమే ఉంటుంది. సో ఇది డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటి టైర్ 2 అనమాట. ఇది 50 మార్కులకు ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎంటీఎస్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్, దాంతోపాటుగా ఎగ్జామినేషన్ ప్యాటర్ను, అదేవిధంగా సిలబస్ అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.